హాయ్ వ్యూవర్స్, నా పేరు కల్పన. నేను మీకు టాలీ క్లాసులు చెప్తున్నాను కదా. మీరు ఇప్పటి వరకు చాలా టాపిక్స్ అన్నీ మ్యాక్సిమం టాలీలో ఎంట్రీ చేయాల్సిన టాపిక్స్ అన్నీ చేశారు కదా. ఆ టాపిక్స్ని మొత్తం మిక్స్ చేసి ఒక్క సింగిల్ ప్రాబ్లంగా నేను చెప్తున్నాను. ఆ ప్రాబ్లమ్ని చెక్ చేయండి, చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్ చేయండి, చెప్పండి ఇలా మిస్టేక్ ఉంది మేడం అనేసి. నేనైతే మిస్టేక్ చేయలేదు, మీరు కూడా మిస్టేక్ చేయొద్దు. మీరు మిస్టేక్ చేసి నేను మిస్టేక్ చేశానని చెప్పొద్దు, సరేనా? నేనైతే మిస్టేక్ చేయలేదు, మీరు చక్కగా చూసి చేయండి, ఓకేనా? ఓకే. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? అన్ని టాపిక్స్ ఇప్పటి వరకు మనము ఎన్ని టాపిక్స్ అయితే చేసామో టాపిక్స్ చూడండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కాంట్రా, చెక్స్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఎర్రర్ రెక్టిఫికేషన్, డిప్రిసియేషన్, పార్ట్నర్షిప్, క్రెడిట్ ఆపరేషన్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ రిటర్న్స్, డిస్కౌంట్స్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్, మల్టీ ప్రైస్ లెవెల్స్, డ్రాయింగ్స్, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్. ఇక్కడ వరకు ఒకే సమ్ చేసి సింగిల్ సమ్లో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఎలా చెయ్యాలి అనేది మనము ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని చేద్దాము. అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఏంటంటే కంప్లీట్గా మనము టాలీలో ఎన్ని ఆపరేషన్స్ చేస్తాము, ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తాము అవన్నీ వేసుకోవచ్చు ఈ ప్రాబ్లంలో. చూడండి, ఒకసారి ఈ ప్రాబ్లం నేర్చుకుంటే మనకి మ్యాక్సిమం టాలీ వచ్చేసినట్టే, ERP9 వచ్చేసినట్టే అనమాట. చూడండి, ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే ఫస్ట్ సంజీవ్ క్యాపిటల్ అకౌంట్, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ కూడా వచ్చింది. చూడండి, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ వచ్చింది మీకు. కంప్యూటర్ పర్చేజ్డ్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఓకేనా? అయినా ఇక్కడ HDFC బ్యాంక్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసాము. అలా మనము ప్రతి దాని గురించి ఇక్కడ చూడండి, మీకు పక్కనే సైడ్లో ఈ ట్రాన్సాక్షన్ దేనికి వేసుకోవాలి. కంప్యూటర్ పర్చేస్ చేసామంటే పేమెంట్లోకి వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్ అంటే కాంట్రాలోకి వెళ్తుంది, ఇన్వెస్ట్ చేశారంటే రిసిప్ట్లోకి వెళ్తుంది. ఇలా ప్రతిదీ మీరు ఏమి షార్ట్కట్కి వాడాలి ఈ ట్రాన్సాక్షన్స్కి అనేదానికి ప్రతిదానికి పక్కనే షార్ట్కట్ కీస్ రాసాను చూడండి. ప్రతిదానికి షార్ట్కట్ కీ ఉంది కదా. ఈ షార్ట్కట్స్ కీస్ని అన్నిటినీ వాడుకొని మనము ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్గా చేద్దాం, ఓకేనా? కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ మీరు ఈ ప్రాబ్లం కంప్లీట్గా నేర్చుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ERP9 అనేది టాలీలో ఎంట్రీస్ అనేవి ఎలా వేసుకుంటాం, ఎలా రిసీవ్ చేసుకుంటాం అనేది మొత్తం ట్రాన్సాక్షన్స్ తెలిసిపోతాయి అన్నమాట. అంటే దీనికి ఇప్పుడు మనము టాలీ కావాలి కదా. టాలీ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది మినిమైజ్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ టాలీ ఉంది చూడండి. టాలీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక టాలీ పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ ERP9 ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే మనము దాని లోపలికి వెళ్ళేసి వర్క్ చేద్దాము. ఇక్కడ ఓపెన్ అయింది కదా ఇంటర్ఫేస్. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, W ప్రెస్ చేయండి. వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్, ఓకే, ఎంటర్. సిల్వర్ ఎడిషన్, ఎంటర్. సిల్వర్ మోడ్. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది కదా. మనం ఫస్ట్ టాలీలో ఎంటర్ చేయాలంటే కంపెనీని క్రియేట్ చేయాలి కదా. కంపెనీని క్రియేట్ చేయాలంటే కిందకి రండి, వచ్చాము. ఇక్కడ చూడండి, కంపెనీ పేరేంటి? పీటర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓకేనా? పీటర్ ప్రైవేట్ లిమిటెడ్. క్రియేట్ కంపెనీని ఎంటర్ అన్నాక ఇప్పుడు అది అప్లికేషన్ ఓపెన్ అయింది కదా. పీటర్ ప్రైవేట్ లిమిటెడ్, PVT LTD ప్రైవేట్ లిమిటెడ్. ఇది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ పెట్టుకుందామా. హైదరాబాద్ పెట్టాను. నెక్స్ట్ హైదరాబాద్ ఏ స్టేట్? తెలంగాణ కదా. కిందకి రండి, తెలంగాణకు వచ్చేద్దాము. తెలంగాణ స్టేట్, తెలంగాణ. దీని పిన్ కోడ్ వచ్చి 5650 అని పెట్టాను. పెట్టిన తర్వాత ఎంటర్. కంట్రోల్ ఏ నొక్కితే ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అక్కర్లేదు. కంట్రోల్ ఏ నొక్కేసాను. కంపెనీ క్రియేట్ అయిపోయింది కదా. కంపెనీ క్రియేట్ అయిపోయినాక మనకి గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయింది. గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ అయినాక మనకి ఇన్వెంటరీ ఉంది కదా. చూడండి, ఇక్కడ ఇన్వెంటరీ ఉందా. స్టాక్, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, వాషింగ్ మిషన్స్, డైకినేసిస్ రెండు ఉన్నాయి కదా. స్టాక్ వేసుకోవాలి కదా, సెట్స్లోనే కదా ఉంది. ఇప్పుడు ఇన్వెంటరీ వేద్దాం. ఫస్ట్ ఇన్వెంటరీ, యూనిట్స్ ఆఫ్ మెజర్,
యూనిట్స్ ఆఫ్ మెజర్. క్రియేట్ అన్నాను. క్రియేట్ అన్నాక ఇప్పుడు ఏంటి, సెట్స్ కదా, సెట్స్ ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. ఇంకా మనకి సెట్స్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయమ్మా? సెట్స్ ఉన్నాయి చూడండి అన్నీ. వాషింగ్ మిషన్స్ సెట్స్, డైకినేసిస్ సెట్స్ అనమాట. సో మనం సెట్స్ వేసుకున్నాం. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి? స్టాక్ ఐటమ్స్లో మనము ఈ ఇయర్ అయితేనేమో మల్టిపుల్ లెడ్జర్లో వేయాలి, లాస్ట్ ఇయర్ అయితేనేమో సింగిల్ లెడ్జర్లో వేయాలి. సింగిల్ లెడ్జర్లో వేయడానికి ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ స్టాక్ ఉందా చూడండి. లాస్ట్ ఇయర్ స్టాక్ ఉంది కదా వాషింగ్ మిషన్స్. సో మనం ఫస్ట్ వాషింగ్ మిషన్స్ వేద్దాం. సింగిల్ లెడ్జర్లో వేద్దాం. చూడండి యూనిట్స్ ఏంటి, వాషింగ్ మిషన్ ఓకే. సెట్సే కదా అది, సెట్స్. ఇవి ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? 5 సెట్స్ ఉన్నాయి మన దగ్గర. 5 సెట్స్, ఈచ్ వన్ ఎంత ఉంది? 25,000 ఉంది. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. అయిపోయింది. ఇది అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఉంది ఓన్లీ వాషింగ్ మిషన్సే కదా. ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ లెడ్జర్లోకి వద్దాం. మల్టిపుల్ లెడ్జర్లో ఆల్రెడీ మనము వాషింగ్ మిషన్స్ మెన్షన్ చేసాము. మల్టిపుల్ లెడ్జర్లో ఏమన్నా ఉన్నాయో ఇయర్లో కొన్నవి, ఇయర్లో ఎక్స్ట్రా కొన్నవి ఏమున్నాయి? డైకినేసిస్ ఉన్నాయి. డైకినేసిస్ మనము వేసుకోవాలి కదా మరి. మల్టిపుల్ లెడ్జర్లో క్రియేట్ని ప్రెస్ చేయండి, ఆల్ ఐటమ్స్. ఇప్పుడు డైకినేసిస్ ఏంటివి? ప్రైమరీ. ఇవేంటి? సెట్స్ కదా, వేసుకున్నాం. ఎంటర్. ఇంకేం లేవు కదా, ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఏం లేవు కదా. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. స్టాక్ ఐటమ్ కూడా వేసాము. స్టాక్ ఐటమ్స్ వేసిన తర్వాత మనము ఇప్పుడు ఇమీడియట్గా మనము సెట్టింగ్స్ చేసుకోవాలి కదా. దీంట్లో అన్నీ ఉన్నాయి సెట్టింగ్స్ చేసుకోవాల్సినవి. డిస్కౌంట్స్ ఉన్నాయి, క్యాష్ డిస్కౌంట్స్, బిల్ డిస్కౌంట్స్, అన్ని ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, మళ్ళీ మల్టీ ప్రైస్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు సెట్టింగ్స్ చేసుకుందాం. సెట్టింగ్స్ చేయాలంటే F11 F2. దీంట్లో ఏం చేస్తాము? ఇక్కడ చూడండి స్టోరేజ్ క్లాసిఫికేషన్కి వచ్చేసి మెయింటైన్ మల్టిపుల్ గోడమ్స్. మనకి గోడమ్స్ ఉన్నాయి కదా, ఎస్ అనండి. ఓకే, 2 గోడమ్స్ ఉన్నాయి కదా, ఒక ఉప్పల్ గూడెం ఉంది, తార్నాక గూడెం ఉంది, 2 గోడమ్స్ ఉన్నాయి. ఎంటర్. ఆర్డర్ ప్రాసెసింగ్లోకి వచ్చేసి పర్చేజ్ ఆర్డర్ ఉంది, ఎస్ అనండి. సేల్స్ ఆర్డర్ కూడా ఉంది కదా, ఎస్ అనండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇన్వాయిసింగ్కి వచ్చేసరికి డెబిట్ నోట్ ఉంది, క్రెడిట్ నోట్ ఉంది, ఎస్ అనండి. ఎస్. నెక్స్ట్ సపరేట్ డిస్కౌంట్ కాలం, ఇవన్నీ ఎస్ పెట్టుకోండి. ఎస్. డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి కదా. ట్రాక్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజెస్ అవి లేవు. మల్టీ ప్రైస్ లెవెల్స్ ఉందా? మల్టీ ప్రైస్ లెవెల్స్ కూడా ఎస్ అని పెట్టండి. ఇక్కడికి వచ్చి డీలర్ ప్రైస్, హోల్సేల్ ప్రైస్, నెక్స్ట్ రిటైలర్ ప్రైస్, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? కస్టమర్ ప్రైస్. ఎంటర్ అన్నాను. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? అదర్ ఫీచర్స్ ఇంకేమీ లేవు కదా. దీన్ని ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. అయిపోయింది. నెక్స్ట్ F11 F1 కూడా కావాలి కదా. ఎందుకు? మనకి F11 F10 వచ్చేసరికి మనము మెయింటైన్ అకౌంట్స్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ వచ్చినాయి. మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్లో ఉంది. ట్రేడింగ్ అకౌంట్, యాక్టివేట్, కాస్ట్ ప్రైస్, పేరోలు, ఆల్ రికార్డ్, పర్చేజ్, ఇన్వాయిస్ ఫార్మాట్, డెబిట్ అన్నీ ఓకే ఉన్నాయి. F1 కదా, మెయింటైన్ అకౌంట్స్ ఉంది. F2 ఇది. ఇక్కడ F1లో వచ్చేసి మనము అకౌంట్స్ ఓన్లీ అండ్ ఎల్లో మల్టీ కరెన్సీస్. చూడండి మల్టీ కరెన్సీస్ ఉన్నాయి కదా, మల్టీ కరెన్సీస్ని కూడా మనము ఎల్లో చేసుకోవాలి కదా. ఎస్. దీంట్లో మనము మల్టీ కరెన్సీస్ని ఎల్లో చేసుకుంటాము. అయిపోయింది. దీనికి ఇంకా ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను.
మన సెట్టింగ్స్ కూడా చేసుకున్నాం. సెట్టింగ్స్ చేయగానే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ వచ్చేసి గోడౌన్స్ వచ్చినాయా. గోడౌన్స్ వచ్చినప్పుడు గోడౌన్స్ వేయాలి కదా, మనకి ఏం గోడౌన్స్ ఉన్నాయో మనకి మల్టిపుల్ గోడౌన్స్ వేసుకోవాలి కదా. ఆర్ నొక్కాను. ఆల్ ఐటమ్స్ అనగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ వాషింగ్ మిషన్స్ ఎక్కడ ఉన్నాయి, కొన్నప్పుడు జానకి ఆర్డర్ నెంబర్ ఉప్పల్గూడెం, ఒకటి ఉప్పల్గూడెం ఉంది, 2 తార్నాకగూడెం ఉంది. ఉప్పల్గూడెం ప్రైమరీ. నెక్స్ట్ తార్నాకగూడెం ప్రైమరీ. అయిపోయినాయి కదా మన గోడౌన్స్ అన్నీ. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను. బయటకు వచ్చేసిన తర్వాత స్టాక్ వేసాము, యూనిట్స్ మెజర్ వేసాము, గోడౌన్స్ వేసాము. ఓకేనా, ఇంకా అన్నీ వేసాం కదా. రికార్డ్ లెవెల్ బ్యాక్ వచ్చేసిన తర్వాత అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళినాక మనము కరెన్సీస్ వేయాలి కదా. కరెన్సీస్ వచ్చేసరికి క్రియేట్ అనండి. క్రియేట్ ఏంటి, ఇక్కడ డాలర్ సింబల్, డాలర్ అనేది సింబల్ మనకు ఆల్రెడీ ఉంది. ఎందుకంటే కీబోర్డు క్రియేట్ చేసింది యుఎస్ వాళ్ళే కాబట్టి డాలర్ సింబల్ అనేది ఉంటుంది. డాలర్ ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా వేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసరికి ఇక్కడ అమౌంట్ ఎంత, 87 రూపీస్ 65 పైస్. 87 రూపీస్ 65 పైస్ అనేది డాలర్ ఎక్స్చేంజ్ రేట్ అనమాట. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనము ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి, అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్ వేయాలి కదా. లెడ్జెస్లో మనము మల్టిపుల్ లెడ్జెస్ వేసుకోవాలి కదా. మల్టిపుల్ లెడ్జర్ ఆర్ నొక్కాను. ఇక్కడ అండర్ గ్రూప్ ఆల్ ఐటమ్స్ తీసుకున్నాను. ఇక ఇక్కడ నుంచి చూడండి అమ్మా, ప్రాబ్లం మనకి బాగా స్టార్ట్ అవుద్ది. సంజీవ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. క్యాపిటల్ అకౌంట్ సంజీవ్ ఎవరు, క్యాపిటల్ అకౌంట్ కదా. క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ సంజీవ్ది 30 lakhs ఉంది. 30 లక్షలు 30 లక్షలు. ఎంటర్. 30 లక్షలు అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏముంది, 30 lakhs తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ కదా. బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది, 2,50,000 ఉంది. 2,50,000 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 2,50,000 తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ త్రూ ఐసిఐసిఐ బ్యాంక్. ఫర్నిచర్ పర్చేజ్ చేశారు. ఇదేంటి, ఫిక్స్డ్ అసెట్ కదా. ఫిక్స్డ్ అసెట్ ఎంత, ఫర్నిచర్ ఉంది 25,000 అంటారు. నెక్స్ట్ ఏముంది, క్యాష్ ఇన్ హ్యాండ్ అయిద్దాం. తర్వాత వాషింగ్ మిషన్స్ వేసేసాం. జానకి అంటే ఎవరు అసలు మనకి, జానకి సన్రీ క్రెడిటరా డెబిటరా ఎవరు. పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు జానకి. సెకండ్ దాంట్లో ఈ ఇయర్ ట్రాన్సాక్షన్లో గివెన్ టు జానకి అంటే జానకి వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాం. పర్చేజ్ అంటే వీళ్ళు మనకి సన్రీ క్రెడిటర్స్ అవుతారు. జానకి సన్రీ క్రెడిటర్, ఎందుకు, వాళ్ళ దగ్గర మనం కొంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు మనకి, మహేష్ అండ్ కో వాళ్ళు ఏమవుతారు మనకు అసలు, వీళ్ళ దగ్గర ఏమన్నా మనం కొన్నామా. శ్రీ కంఫర్ట్ తర్వాత ఇద్దాము. మహేష్ అండ్ కో వాళ్ళకి మనము సేల్ చేసామంటే వీళ్ళు మనకి సన్రీ డెటాస్ అవుతారు. మహేష్
అండ్ కో వీళ్ళు ఏమవుతారు, సన్రీ డెటాస్ అవుతారు. డెబిటాస్ అయిపోయింది. సన్రీ అవును కదా, వీళ్ళకి అమౌంట్ వేయాలి కదా, సన్రీ డెటాస్. మహేష్ అనుకో వాళ్ళు ఎంత ఇవ్వాలి మనకి, పైకి వెళ్ళండి. మహేష్ అనుకో వాళ్ళు 50,000 ఇవ్వాలి, జానకి వాళ్ళు 30,000 ఇవ్వాలి, 50,000. ఓకే, వీళ్ళు జానకి వాళ్ళు ఎంత ఇవ్వాలి మనకి, జానకి వాళ్ళు 30,000 ఇవ్వాలి, 30,000. స్టాప్. ఇప్పుడు మళ్ళీ మనము జానకిది కూడా అయిపోయింది, వీళ్ళు మహేష్ కూడా అయిపోయింది కదా. అయిపోయినాక ఇంకెవరున్నారు, లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ అయిపోయిన తర్వాత ఇయర్వి వేయాలి కదా. ఇయర్వి వేయాలంటే కంప్యూటర్ పర్చేజ్, కంప్యూటర్ వేసాను. ఎంత కొన్నాము, ఇదేంటి ఫిక్స్డ్ అసెట్ కదా, ఫిక్స్డ్ అసెట్. ఇయర్వి మనము అమౌంట్ మెన్షన్ చేయక్కర్లేదు కదా. నెక్స్ట్ హీ ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్. హెచ్డిఎఫ్సిలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ ఏంటి, జాన్ ఇన్వెస్టెడ్ అనే అమౌంట్, అంటే పార్ట్నర్ వచ్చాడు, ఇంకొక పార్ట్నర్ జాన్ అనే అతను క్యాపిటల్ అకౌంట్ అవుతాడు. జాన్ క్యాపిటల్ అకౌంట్ కదా, ఇద్దరు పార్ట్నర్లు ఉండాలంటే క్యాపిటల్ అకౌంట్ అవుతారు. అతను ఏంటి నెక్స్ట్ ఇయర్లో వచ్చాడు, 2024లో రాలేదు, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు. ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ అనేది పే చేశారు విత్ చెక్ నెంబర్స్ తోటి. ఇంట్రెస్ట్ పెయిడ్, ఇదేంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్టే కదా. నెక్స్ట్ ఏముంది, డొనేషన్ పెయిడ్ త్రూ ఐసిఐసి బ్యాంక్. డొనేషన్ ఇచ్చాం వేరే వాళ్ళకి, డొనేషన్ పెయిడ్ అన్నాక ఏంటిది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే, పే చేసాం కదా. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్, డొనేషన్ వచ్చింది, డొనేషన్ రావడాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. మన కంపెనీకి డొనేషన్ అనేది వచ్చింది, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే. నెక్స్ట్ ఏముంది, డిప్రిసియేషన్ కూడా మెన్షన్ చేసుకోవాలి కదా. డిప్రిసియేషన్, కంప్యూటర్ మీద డిప్రిసియేషన్ ఉంది, డిప్రిసియేషన్ ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఎందుకంటే తగ్గుతుంది కదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేముంది, పర్చేజ్ ఆర్డర్ ఉంది, పర్చేజ్ ఉంది, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి. పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ అకౌంటు. నెక్స్ట్ ఏంటి, పర్చేజ్ రిటర్న్స్ కూడా ఉండాలి కదా మనకి. పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ అకౌంటే. పర్చేస్ చేసాం కదా, పర్చేస్ చేసామంటే సేల్స్ ఉంటుంది కదా, సేల్స్ అకౌంటు. సేల్స్ ఆర్డర్ ఉంది, సేల్స్ అకౌంటు, సేల్స్ రిటర్న్స్ కూడా ఉన్నాయి. సేల్స్ అకౌంటు, అవునా. ఇక్కడ దాకా ఇప్పుడు ఇంతవరకు అయినాయి. సేల్స్ అకౌంటు, సేల్స్ రిటర్న్స్, గోడౌన్స్ వేసాము. గోడౌన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, సేల్స్ రిటర్న్స్ కూడా అయిపోయినాక ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి అమ్మ, సేల్స్ వేసాము, పర్చేస్ వేసాము, గూడ్స్ కూడా మనకు వచ్చేసినాయి, రెంట్ కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. రెంట్ అనేది పే చేసాము. ఆల్రెడీ రెంట్ ఏమైనా పే చేసామా ఎక్కడన్నా, లేదు, రెంట్ ఎక్కడ పే చేయలేదు కాబట్టి రెంట్ పెయిడ్.
పెయిడ్ త్రూ బ్యాంక్. ఇదేంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి? రెంట్ పెయిడ్ అయిపోయింది. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. పవర్ బిల్ కూడా పే చేస్తున్నాం. పవర్ బిల్ పెయిడ్. పవర్ బిల్ పే చేస్తున్నాం. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే. నెక్స్ట్ ఏంటి? నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ పే చేస్తున్నాం. నెట్ బిల్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇది కూడా. నెక్స్ట్ ఏమున్నాయి? క్యాష్ పెయిడ్ టు రాజీవ్ అనే అతనికి క్యాష్ పే చేసాము. రాజీవ్ మనం కొన్న వాళ్ళు ఏం లేదు కదా, ఒక అతనికి మనం అమౌంట్ ఇవ్వాలి, అతనికి ఇచ్చాము. అంటే రాజీవ్కి పే చేసాం కదా. రాజీవ్ సన్రీ క్రెడిటర్ పే చేసాం కదా. రాజీవ్ సన్రీ క్రెడిటర్. నెక్స్ట్ ఏంటి? రాజీవ్ రిటర్న్. అది తర్వాత క్యాష్ పెయిడ్ టు శ్రీకంఫర్ట్కి క్యాష్ పే చేసాము. క్యాష్ పే చేసామంటే శ్రీకంఫర్ట్ వాళ్ళు కూడా సన్రీ క్రెడిటర్స్ అవుతారు. సన్రీ క్రెడిటర్స్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? జానకి వాళ్ళ పేరు మెన్షన్ చేసాం, మహేష్ వాళ్ళ పేరు మెన్షన్ చేసాం. సంజీవ్ డ్రాన్ అన్ అమౌంట్. డ్రాయింగ్స్ ఉంది. డ్రాయింగ్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎందుకంటే మనం పే చేస్తున్నాం కాబట్టి, డ్రాయింగ్స్ పే చేస్తాం కాబట్టి డ్రాయింగ్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇదేంటి? ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అన్నమాట. మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్. కంపెనీ పే టు ఇంట్రెస్ట్. సంజీవ్ అండ్ ఇతను జాన్కి ఇద్దరికి పే చేస్తున్నారు కదా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్లో అంటే వాళ్ళకి పే చేస్తున్నాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇది కూడా ఇన్కమ్ కాదు. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ వేసాము, సేల్స్ రిటర్న్స్ వేసాము. ఎర్రర్స్ మనము మాడిఫై చేసుకుందాం. ఇంతవరకు మనము ఇప్పుడు లెడ్జర్ వేసేసిన తర్వాత ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదా. 26 వచ్చినాయి మనకి. మొత్తం వచ్చేసరికి 28 అవుతుంది. ఎందుకు? క్యాష్ ప్రాఫిట్ లాస్ రావాలి కదా. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. మల్టిపుల్ లెడ్జర్ వేసాము, కానీ లాస్ట్ ఇయర్లో మనకి చేతిలో క్యాష్ ఉంది కదా, ఇది వెయ్యాలి కదా. ఇది ఎక్కడ వెయ్యాలి? సింగిల్ లెడ్జర్లో వెయ్యాలి. సింగిల్ లెడ్జర్లో వెయ్యాలని క్రియేట్ అనండి. ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్స్ నొక్కుతూ ఉంటే క్యాష్ వస్తుంది చూడండి. పేజ్ బటన్ పవర్ జాన్కి ఇంట్రెస్ట్ పెయిడ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్యాష్. ఇదిగోండి ఇక్కడ క్యాష్ వచ్చింది చూడండి. క్యాష్ వచ్చిన తర్వాత ఎంటర్ అనండి. ఏంటి క్యాష్? ఏంటి మనకి ఎంత ఉంది? మనకి క్యాష్ ఆన్ హ్యాండ్ ఎంత ఉంది? 2 లక్షలు ఉంది. 2 lakhs క్యాష్ ఉంది కదా. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత పూర్తిగా బ్యాక్ వచ్చేసాము. గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాం కదా. గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాక ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి? ఇంకా అకౌంట్స్ వేసేసాము, ఇన్వెంటరీ వేసేసాము, గోడౌన్స్ వేసాము, అన్నీ వేసాము, సెట్టింగ్స్ కూడా చేసాము. అయిపోయింది కదా. ఇప్పుడు మనం వోచరింగ్ వేయాలంటే వోచరింగ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ పేమెంట్ ఉందా? మనము సంజీవ్ పేమెంట్ వేయక్కర్లేదు, కానీ జాన్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వేయాలి కదా. జాన్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే మనకి కంపెనీలోకి వచ్చినాయి కదా. వచ్చినాయి అంటే ఏం చేయాలి? రిసిప్ట్లో వేసుకోవాలి కదా. F6 ఏంటి? క్యాషే కదా తెచ్చింది. క్యాష్ తెచ్చాడు. ఎవరు? జాన్ కదా. జాన్ ఎంత తెచ్చాడు? $95,000 తెచ్చాడు.
డాలర్ సింబల్ వేసుకోండి. 95,000 వేయండి, ఎంటర్. ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఎంత అమౌంట్ పే చేశాడన్నది వచ్చిందా, 83,26,750 రూపాయలు. ఎంత అమౌంట్ అనేది వచ్చేసింది. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి, కంప్యూటర్ పర్చేజ్ ఉంది. కంప్యూటర్ పర్చేస్ చేశారు, ఐసిఐసిఐ బ్యాంక్ త్రూ పర్చేస్ చేశారు. అంటే పేమెంట్ అంటే ఐసిఐసిఐ బ్యాంకే కదా, ఐసిఐసిఐ బ్యాంక్. ఏం కొన్నారు, కంప్యూటర్ కొన్నారు. ఎంత కొన్నారు, 30,000 కొన్నారు. 30,000. ఎంటర్ యాక్సెప్ట్. ఇక్కడ చూడండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే చాలా వస్తాయి. ఎస్ఆర్ నో. దీనికి ఏమైనా చెక్ నెంబర్ ఉందా, పొరపాటున లేదు కదా. ఈ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ అంటే ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసి కాంట్రాలో వేస్తాం, అంటే F4లో వేయాలన్నమాట. F4లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా, అకౌంట్లో హెచ్డిఎఫ్సి రావాలి, కింద క్యాష్ రావాలి. క్యాష్ ఎంత వేశారు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ 2 lakhs వేశారు. 2 lakhs అకౌంట్లో వేశారనమాట, అంటే 2 lakhs. ఎంటర్ యాక్సెప్ట్. ఎంటర్ అన్నాక, పూర్తిగా ఎంటర్ అన్నాక యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయిందా. నెక్స్ట్ ఏంటి, జాన్ ఇన్వెస్టెడ్ అనే అమౌంట్ వేసేసాం క్యాపిటల్ అకౌంట్లో. ఇంట్రెస్ట్ పెయిడ్ త్రూ ఐసిఐసిఐ బ్యాంక్, చెక్ నెంబర్ ఉంది కదా, ఇంట్రెస్ట్ పే చేసాము అంటే పేమెంట్ F5 త్రూ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కదా. ఏంటి, ఇంట్రెస్ట్ పెయిడ్. ఎంత అమౌంట్ పే చేసాము, 10,000 పే చేసాము. ఎంటర్ అన్నాక ఇక్కడ చూడండి, చెక్ నెంబర్ అడుగుతుంది కదా. మనం పే చేసింది ఇక్కడ ఇన్స్టెంట్ నెంబర్ అని ఉంది చూడండి, అక్కడ వేయాలి. ఎంత చెక్ నెంబరు, 532681. 532681. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, డొనేషన్ పెయిడ్ త్రూ ఐసిఐసిఐ బ్యాంక్. డొనేషన్ పే చేసాము, ఐసిఐసిఐ బ్యాంక్ త్రూ డొనేషన్ పే చేసాము. పేమెంట్లోనే ఉన్నాం కదా, ఇక్కడ పేమెంట్లోనే ఉన్నాం చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ త్రూ డొనేషన్ని పే చేసాము. డొనేషన్ పెయిడ్ కదా. ఎంత అమౌంట్ పే చేసాము మనం, డొనేషన్ 25,000 పే చేసాము. 25,000. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి, డొనేషన్ రిసీవ్డ్. డొనేషన్ వచ్చిందంటే రిసిప్ట్ F6. డొనేషన్ రిసిప్ట్. నార్మల్ బ్యాంకా, త్రూ నార్మల్ అయినా క్యాష్. డొనేషన్ రిసీవ్డ్. ఎంత వచ్చింది, డొనేషన్ ఏంటి, 1 lakh వచ్చింది మనకి 1 lakh డొనేషన్ వచ్చింది. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, డిప్రిసియేషన్ ఆన్ కంప్యూటర్ అనేది F7లో వేయాలి. డిప్రిసియేషన్ ఉంది కదా, F7 ఏంటి, డిప్రిసియేషన్ ఎంత, 5,000 కదా, చూడండి 5,000. ఓకే, దేని మీద, 2 వచ్చేసి కంప్యూటర్ మీద 5,000. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. జనరల్ ఎంట్రీ కూడా వేసాము. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు జానకి వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము. అంటే ఇప్పుడు Alt F4 నొక్కాలి. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ వచ్చింది కదా, ఎవరికి ఇచ్చాం, జానకి వాళ్ళకి ఇచ్చాం. జానకి వచ్చింది. ఎంటర్ రెగ్యులర్ పెట్టుకోండి. ఇది రెగ్యులర్ పెట్టిన తర్వాత ఎంటర్. ఇప్పుడు ఆర్డర్ నెంబర్ ఎంత, ఇక్కడ జానకి ఇచ్చిన ఆర్డర్ నెంబర్ 1 2 3 కదా, 1 2 3. ఎంటర్. ఏంటిది, పర్చేజ్ ఆర్డర్ కదా, పర్చేజ్ ఆర్డర్. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్లో ఏం కొన్నాం, జానకి వాళ్ళ దగ్గర మనం వాషింగ్ మిషన్స్ మాత్రమే కొన్నాం.
వాషింగ్ మిషన్స్ ఏ గూడెంలోకి, ఉప్పల్గూడెంలోకి స్టాక్ని ఎంటర్ చేసాం కదా. ఈ స్టాక్ అంతా ఉప్పల్గూడెంలోకి వచ్చింది కదా. ఉప్పల్గూడెంకి ఎంత 20 సెట్లు, 20 సెట్స్ 25,000 కాదు. ఇప్పుడు కొన్నప్పుడు 30,000 కొన్నామంటే ఇక్కడ అమౌంట్ని మార్చుకోవాలి. 30,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి, గూడ్స్ రిసీవ్డ్ మనకి వచ్చేసినాయి. గూడ్స్ అంటే పర్చేజ్ F9 వేసుకుంటున్నాము. ఎక్కడి నుంచి, జానకి వాళ్ళ దగ్గర నుంచి కదా. జానకి 123 ఆర్డర్ నెంబర్లో కదా, ఇంకంతే కదా. 123 ఇక్కడ రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, పర్చేస్ చేస్తున్నాం కదా. వాషింగ్ మిషన్స్ 123 30 సెట్స్ అయిపోయింది. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయిందా. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ పర్చేస్ చేసినవి పర్చేస్ ఆర్డర్ ఇచ్చాము, పర్చేస్ చేసాము. పర్చేజ్ మన గోడంకి కూడా వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు శ్రీ కంఫర్ట్. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము ఎవరికి, శ్రీ కంఫర్ట్ వాళ్ళకి ఇచ్చాము. శ్రీ కంఫర్ట్ వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ నెంబర్ ఇవ్వలేదు, ఇదేంటి పర్చేజ్ కదా. ఆల్ట్ F4 నొక్కిన తర్వాత పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము కదా. ఇక్కడ రెగ్యులర్ పెట్టండమ్మా. రెగ్యులర్ పెట్టినాక కింద రండి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఎంత, పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు 317 కదా. 317 ఆర్డర్ ఇచ్చాము. పర్చేజ్ ఆర్డరే కదా. ఆర్డర్ నెక్స్ట్ ఏం కొన్నాము, డైకినేసిస్. ఇవి ఎక్కడున్నాయి, తార్నాకగూడెంలో ఉన్నాయి. ఎన్ని కొన్నాము తార్నాకగూడెంలో. పర్చేజ్ ఆర్డర్ ఎన్నిటికి ఇచ్చాము, 50 సెట్స్కి ఇచ్చాము. 50 సెట్స్ రేట్ ఎంత దీనికి, 40,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది కదా. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇవి పర్చేస్ చేసినవి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి కదా. F9 వీళ్ళు శ్రీ కంఫర్ట్ వాళ్ళు కదా. శ్రీ కంఫర్ట్ వాళ్ళకి కొన్నాము. ఏ నెంబరు ఆర్డర్ పర్చేస్ చేసిన తర్వాత కొన్నాం కదా. కొన్నది ఆర్డర్ నెంబర్ వచ్చేసి 317. రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ పెట్టిన తర్వాత ఏంటి ఇప్పుడు మనం చేస్తుంది, పర్చేస్ చేస్తున్నాం. పర్చేజ్ ఏంటివి, డైకినేసిస్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ను అయిపోయినాయి కదా. ఇక్కడికి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, గూడ్స్ కూడా వచ్చేసినాయి మనకి. ఉప్పలగూడెంకి తీసుకొచ్చుకున్నాం, తార్నాకగూడెంకి తీసుకొచ్చాము. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్. సేల్ చేయాలంటే ఇప్పుడు మనము F8లోకి వెళ్ళాలి కదా. F8 సేల్స్ ఎవరికి చేస్తున్నాము, క్యాష్లోనే చేస్తున్నాము. ఎంటర్ చూడండి. రెగ్యులర్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ప్రైస్ లెవెల్స్. ఇప్పుడు మనము ఏది చేస్తున్నాము, ఫస్ట్ సోల్డ్ వాషింగ్ మిషన్స్ టు రిటైలర్ ప్రైస్వి వేద్దాము. రిటైలర్ ప్రైస్ ఎన్ని ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఒక్క డైకినేసిస్ ఉన్నాయి కదా. రిటైలర్ ప్రైస్ ఓకే. రిటైలర్ ప్రైస్ సేల్స్ వచ్చేసి ఏమున్నాయి చూడండి. వాషింగ్ మిషన్స్ నాట్ అప్లికబుల్, దీనికి ఏం లేదు కదా. గోడం ఎక్కడ, వాషింగ్ మిషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఉప్పలగూడెంలో ఉన్నాయి కదా. ఎన్ని కొంటున్నాము, 3 కొంటున్నాము. 3 దీని రేట్ ఎంత, కొంటున్న రేటు
35,000, 35,000. ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ ఉంది కదా ఇక్కడ. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఉంది? 2% ఉంది. 2% 2. ఎంటర్. మళ్ళీ ఎంటర్. నెక్స్ట్ ఏముంది? రిటైలర్ ప్రైస్లో ఇంకేమన్నా ఉన్నాయా? ఇక్కడ చూడండి, రిటైలర్ ప్రైస్లో డైకినేసిస్ ఉన్నాయి కదా. డైకినేసిస్ కొనాలి కదా. డైకినేసిస్ నాట్ అప్లికబుల్ అట. ఇవి ఎక్కడ ఉన్నాయి? తార్నాకగూడెంలో ఉన్నాయి కదా. తార్నాకగూడెము. ఎంత రేటు? 50,000. 6 సెట్లు 50,000. దీనికి ఏమి ప్రైస్ లేవు కదా. మళ్ళీ హోల్సేల్ ప్రైస్, వీటికి కలర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు హోల్సేల్ ప్రైస్కి వచ్చేసి ఇక్కడ చూడండి, వీటికి కలర్ వేద్దాం. హోల్సేల్ ప్రైస్ ఇదే కదా. దీనికి ఏ కలర్ వేద్దాం? రెడ్ వేద్దాం. ఉండండి. హోల్సేల్ ప్రైస్ ఇదొకటి ఉంది కదా. ఈ రెండింటికి రెడ్ కలర్ వేసుకుందాం. ఇప్పుడు హోల్సేల్ ప్రైస్లో 3 సెట్సే కదా. వాషింగ్ మిషన్స్ 3 సెట్స్ నాట్ అప్లికబుల్. 3 సెట్స్ వాషింగ్ మిషన్స్ ఎక్కడి నుంచి? ఉప్పలగూడెం నుంచి 3 సెట్స్. తర్వాత దీని రేట్ ఎంత? 33,000. హోల్సేల్ ప్రైస్లో 33,000 ఉన్నాయి. 33,000. డిస్కౌంట్ ఏమన్నా ఉందా? హోల్సేల్ ప్రైస్లో డిస్కౌంట్ 1.5% డిస్కౌంట్ ఉంది. 1.5%. వాషింగ్ మిషన్సే కదా ఇవి. వాషింగ్ మిషన్స్. ఎంటర్. నెక్స్ట్ డైకినేసిస్ కదా. డైకినేసిస్ నాట్ అప్లికబుల్. తార్నాకగూడెం. ఇక్కడ ఎన్ని సెట్లు ఇవి? 7 సెట్లు 7 సెట్స్. ఎంత రేట్ వచ్చేసి? 55,000. 55,000. ఎంటర్. వీళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? 55,000 5% డిస్కౌంట్ అంట. 5% డిస్కౌంట్. ఎంటర్. అయిపోయింది కదా. హోల్సేల్ ప్రైసెస్ కూడా వేసేసాం కదా. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సేల్సే కదా. క్యాష్లోనే. ఎంటర్. రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ పెట్టినాక డీలర్ ప్రైస్ వేద్దామా? డీలర్ సేల్స్లో డీలర్ ప్రైస్లో ఏమున్నాయి? డీలర్ ప్రైస్లో సోల్ డైకినేసిస్, దీనికి డీలర్ ప్రైస్ సోల్ వాషింగ్ మిషన్స్. డీలర్ ప్రైస్ ఫస్ట్ వాషింగ్ మిషన్స్ అన్నీ 2 సెట్స్. వాషింగ్ మిషన్స్ నాట్ అప్లికబుల్. వాషింగ్ మిషన్స్ ఎక్కడ? ఉప్పలగూడెం కదా. 2 సెట్స్. ఎంత రేటు? 30,000. 30,000. ఇంకా ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ కానీ ఏం లేదు డీలర్ ప్రైస్లో. ఓకే. ఎంటర్. నెక్స్ట్ డైకినేసిస్ ఉన్నాయి కదా. డైకినేసిస్ నాట్ అప్లికబుల్ అయినాక ఇక్కడ ఎంత? డైకినేసిస్ డీలర్ ప్రైస్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ 2.5 ఉంది. 5 సెట్లు. తార్నాకగూడెం నుంచి 5 సెట్స్. ఈచ్ సెట్ ఎంత ఉంది? 42,000 ఉంది. ఈచ్ సెట్ 42,000 కదా. 42,000 ఉంది. ఇక్కడ ఇది డిస్కౌంట్ వచ్చేసి క్యాష్ డిస్కౌంట్ 2.5% ఉంది. 2.5%. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయింది. ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా.
మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ప్రైస్ మనం అమ్మాలి కదా. కస్టమర్ ప్రైస్ అంటే మళ్ళీ రండి ఇక్కడ క్యాష్ ఎంటర్ 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 రెగ్యులర్ పెట్టుకోండి. రెగ్యులర్ పెట్టిన తర్వాత కస్టమర్ ప్రైస్ సేల్స్ ఏమున్నాయి కస్టమర్ ప్రైస్వి? కస్టమర్ ప్రైస్ వాషింగ్ మిషన్స్ బిల్ కౌంటెడ్ వాషింగ్ మిషన్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్. ఉప్పల్లో ఉంటాయి వాషింగ్ మిషన్స్. ఎన్ని ఉన్నాయి వాషింగ్ మిషన్స్? 5 సెట్స్. ఈ ఒక్కొక్కటి వచ్చేసి 50,000. 5 సెట్స్ H1 50,000 వచ్చింది. తర్వాత ఏంటి 50,000 తర్వాత ఇవి బిల్ వీటికి 4 సెట్స్కి బిల్ కౌంట్ చేశారు. 4 సెట్స్ డిస్కౌంట్స్ 4 సెట్స్ డిస్కౌంట్స్ అయిపోయినాయి. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, ఇందాకటి నుంచి మనకి యాక్చువల్ అండ్ బిల్డ్ అనేది రాలేదు కదా. ఇప్పుడు చూడండి, ఇందాక సెట్టింగ్ చేయలేదు. ఇప్పుడు చూడండి అమ్మా, ఇందాకటి నుంచి మనకి యాక్చువల్ అండ్ బిల్డ్ అనేది రాలేదు కదా. ఇప్పుడు చూడండి, ఇందాక సెట్టింగ్ చేయలేదు, ఆ సెట్టింగ్ చేశాను. ఇప్పుడు ఇదేంటి ఎంటర్ రెగ్యులర్ తర్వాత కస్టమర్ ప్రైస్ క్యాష్ ఎంటర్ రెగ్యులర్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి కస్టమర్ ప్రైస్ కదా రావాల్సింది. కస్టమర్ ప్రైస్ సేల్సే కదా. సేల్స్లో నాట్ అప్లికబుల్ ఉప్పలగూడెము 5 సెట్స్ బిల్డ్ 4 సెట్స్. డిస్కౌంట్ ఏం లేదు. ఓకే, ఎండ్ ఆఫ్ లిస్ట్ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ డైకినేసిస్ ఉన్నాయి కదా. డైకినేసిస్ కూడా అమ్మాం కదా వీళ్ళకి. డైకినేసిస్ కస్టమర్ ప్రైస్లో కూడా అమ్మాం కదా మనం, వీళ్ళకి కాదు. కస్టమర్ ప్రైస్లో తార్నాక ఎన్ని సెట్లు ఉన్నాయి? డైకినేసిస్ 8 సెట్లు. బిల్ కౌంటెడ్ 7 సెట్స్ 8 సెట్స్ 7 సెట్స్. రేట్ వచ్చేసి డైకినేసిస్ రేట్ ఎంత? డైకినేసిస్ రేటు 60,000 అమ్మాము. చూడండి, ఇదిగోండి డైకినేసిస్ 60,000 అమ్మాం. 60,000 ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయినాయి కదా. అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఇది అయిపోయినాయి. ఇప్పుడు మహేష్ వాళ్ళకి మనము సేల్ చేస్తున్నాం. మహేష్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం అంటే సేల్స్కి వెళ్ళాలి కదా. సేల్స్ వీళ్ళెవరు? మహేష్ అనుకో వాళ్ళకి ఎంటర్ రెగ్యులర్ పెట్టుకోండి. ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ ప్రైస్ లెవెల్స్ ఏం లేవు, నాట్ అప్లికబుల్. సేల్స్ వచ్చేసి ఏమమ్మాము మహేష్ వాళ్ళకి? ఇక్కడ మహేష్ వాళ్ళకి వాషింగ్ మిషన్స్ అమ్మాము. 10 సెట్స్ అమ్మాము. వాషింగ్ మిషన్స్ నాట్ అప్లికబుల్. వాషింగ్ మిషన్స్ ఉప్పలగూడెంలో ఉంటాయి. 10 సెట్స్ అమ్మాము. 10 సెట్స్ బిల్ చేసాము. 10 సెట్స్ కదా. ఇక్కడ రేట్ ఎంత? 10 సెట్స్కి 40,000కి అమ్మాము. 40,000 అమ్మాము. బిల్ డిస్కౌంట్ ఏమన్నా ఉందా? డిస్కౌంట్ ఏం లేదు కదా. ఎంటర్ నెక్స్ట్ వీళ్ళకి అమ్మేసాం కదా, అయిపోయింది వీళ్ళది. అయిపోయిన తర్వాత ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ వీళ్ళకి సేల్స్ ఆర్డర్ ఇచ్చామమ్మా. సేల్స్ ఆర్డర్ ఆల్ట్ ఎఫ్ఐ ఇచ్చినప్పుడు పార్టీ నేమ్ ఏంటి? పార్టీ నేమ్ క్యాష్ కాదు, పార్టీ నేము మహేష్ అనుకో వాళ్ళకి ఇచ్చాము.
టైప్ ఆఫ్ డీలర్ రెగ్యులర్ పెట్టుకున్నాము. ఎంటర్. ఇక్కడ ఈ మహేష్ వాళ్ళది నాట్ అప్లికబుల్. ఆర్డర్ నెంబర్ ఉంది కదా, ఆర్డర్ నెంబర్ ఎంత ఉంది? మహేష్ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ నెంబర్ 523. ఆర్డర్ నెంబర్ 523 ఆర్డర్ నెంబర్ ఇచ్చినాక సేల్స్ ఆర్డర్ కదా ఇస్తుంది మనం. సేల్స్ ఆర్డర్ ఎంటర్. ఏం ఆర్డర్ ఇస్తున్నాము? డైకినేసిస్ కదా, డైకినేసిస్. ఇక్కడ డైకినేసిస్ తార్నాకగూడెం కదా, తార్నాకగూడెంలో ఎన్ని కొన్నాము? డైకినేసిస్ 10 సెట్స్ కొన్నాము. 10 సెట్స్ 45,000 ఆర్డర్ ఇచ్చాము. 10 సెట్స్ 45,000 ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అయిపోయింది. సేల్స్ వేయాలంటే F8 కదా, F8. ఈ సేల్స్ ఎలా వేస్తాము? ఎవరికి? మహేష్ అనుకో వాళ్ళకే కదా, మహేష్ అనుకో. ఇక్కడ చూడండి 523 కదా, 523. ఓకే, కిందకి రండి. రెగ్యులర్ పెట్టాను, నాట్ అప్లికబుల్. సేల్స్ కదా ఇప్పుడు చేస్తున్నాం మనం, డైకినేసిస్ కదా. 10 సెట్స్ 45,000కి అమ్మింది. 45,000 ఎంటర్. ఎండ్ ఆఫ్ లిస్ట్ కదా, బ్యాక్ రండి. ఎంటర్ అన్నాక ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసుకోండి. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్నో అయిపోయింది కదా. ఇంకా సేల్స్ కూడా చేసేసాము. సేల్స్ అన్నిటికీ ఇచ్చేసిన తర్వాత గూడ్స్ డెలివర్డ్ టు మహేష్ అయిపోయింది. రెంట్ పెయిడ్ త్రూ HDFC బ్యాంక్. రెంట్ పే చేసామంటే పేమెంట్. దీనికన్నా ముందు మనము క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ వేసుకుందాం. ఉండండి. ఫస్ట్ అయితే క్యాష్ పెయిడ్ టు ఇతనికి $5,000 ఇచ్చాం కదా. $5,000 ఇచ్చినప్పుడు క్యాష్ పెయిడ్ F5కి రండి. ఎవరికి ఇచ్చాము? క్యాష్ పెయిడ్ టు క్యాష్ కదా ఇచ్చింది. క్యాష్ ఎవరికి? రాజీవ్కి. ఎంత అమౌంట్ ఇచ్చాము? రాజీవ్కి $5,000 ఇచ్చాము. డాలర్ సింబల్ ఎక్కడుంది? Shift 4 నొక్కితే డాలర్ సింబల్ వచ్చింది. 5,000 ఎంటర్. ఆన్ అకౌంట్ పెట్టుకొని ఎంటర్ చేస్తే ఇవి ఎంటర్ అయిపోద్ది. ఓకే, యాక్సెప్ట్ ఎస్ఆర్నో. ఇంకా ఇతను ఏం చేశాడు మనకి? రాజీవ్ రిటర్న్ అయిన అమౌంట్ 50% ఓన్లీ. 50% అమౌంట్ వరకే అతను ఇచ్చాడు. అంటే 50% అమౌంట్ రిటర్న్ అంటే రిసీవ్లో కదా. 50% కంట్రోల్ ఎన్నొక్కండి క్యాలిక్యులేటర్ కోసము. 50% కదా. 5,000 ఇంటూ డాలర్స్, $5,000 ఇంటూ 50% ఓన్లీ. కుడ్ నాట్ అండర్స్టాండ్ అంటే ముందు 5,000 అంటే 5,000 ఇంటూ 50% ఓన్లీ అంటే 2,500. 5,000 ప్లస్ 5,000 మైనస్ 2,500 అంటే 2,500 తను మనకి ఇచ్చాడు. క్యాలిక్యులేటర్ ఎగ్జిట్ అవ్వాలంటే కంట్రోల్ M నొక్కండి. ఇప్పుడు రాజు మనకి అమౌంట్ ఇచ్చాడు కదా, క్యాషే కదా ఇచ్చింది, బ్యాంక్ కాదు కదా, క్యాష్. చూడండి, రాజీవ్ రిటర్న్ అమౌంట్ ఓన్లీ అన్నాడు. అంటే రాజీవ్ ఎంత అమౌంట్ ఇచ్చాడు? 2,000. ఫస్ట్ డాలర్ సింబల్ వేసుకోండి. 2,500 వేయండి. 2,500 వేసి ఎంటర్ యాక్సెప్ట్. ఆన్ అకౌంట్ పెట్టుకొని యాక్సెప్ట్ ఎస్ఆర్నో అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు చూడండి, రెంట్ పెయిడ్ త్రూ HDFC బ్యాంక్. రెంట్ పే చేశారు అంటే F5. HDFC బ్యాంక్ కదా, HDFC బ్యాంక్ రెంట్ పెయిడ్. ఎంత అమౌంట్ పే చేశారు వీళ్ళు? 20,000 పే చేశారు.
20,000 పే చేశారు. దీనికి మనకి చెక్ నెంబర్ ఉంది చూడండి అమ్మ. చెక్ నెంబర్ ఎంత ఉంది? చెక్ నెంబర్ 163,756 163,756 163,756 ఇది చెక్ నెంబర్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఏముంది? పవర్ బిల్ పెయిడ్. పవర్ బిల్ పే చేశారు అంటే పేమెంటే. మనం ఇక్కడ పేమెంట్లోనే ఉన్నాం కదా చూడండి. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంకా? త్రూ బ్యాంక్. అండ్ బ్యాంక్ అన్నారు. ఏ బ్యాంక్? త్రూ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ వేసుకుందాం చూడండి. ఐసిఐసిఐ. ఓకే, ఐసిఐసిఐ వేసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ పవర్ బిల్లే కదా. పవర్ బిల్ ఎంత? 3,000 రూపీస్. 3,000 రూపీస్. ఓకే, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. అయిపోయిందా? నెక్స్ట్ ఏముంది? నెట్ బిల్ పెయిడ్. నెట్ బిల్ అంటే పే చేశారంట $100 అని. $10 వేసుకుందాం. $100 ఎందుకు అవుతుంది? $100 నెట్ బిల్ పెయిడ్. $100 ఉంచుదాంలే ఉండండి. ఎందుకంటే ఎర్రస్లో ఉంది కదా ఇది. ఎర్రస్లో అప్పుడు మిస్టేక్ పోతుంది అనమాట. మిస్టేక్ పోయినప్పుడు మనము ఎర్రస్ చేంజ్ చేసుకోవచ్చు కదా. నెట్ బిల్ పెయిడ్ క్యాష్. నెట్ బిల్ ఎంత? డాలర్ సింబల్ వేయాలి కదా. $100. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఏముంది? క్యాష్ పెయిడ్ టు రాజీవ్కి ఇచ్చాము, తీసుకున్నాము. ఓకే, క్యాష్ పెయిడ్ టు శ్రీ కంఫర్ట్ వాళ్ళకి క్యాష్ పే చేసాము అంటే పేమెంట్లోనే కదా. క్యాష్ పేమెంట్లోనే ఉన్నాం. శ్రీ కంఫర్ట్ వాళ్ళకి పే చేసాం. ఎంత? 20 లక్షలు పే చేయాలి. 15 లక్షలు చేద్దాంలే. 15 lakhs ఆన్ అకౌంట్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఏముంది? క్యాష్ పెయిడ్ టు జానకి వాళ్ళకి కూడా మనం పే చేయాలి. క్యాష్ జానకి కదా. జానకి వాళ్ళకి ఎంత ఉంది? 6,30,000 ఉంది. 6 లక్షలు పే చేద్దాం. 6 లక్షలు పే చేసాం. ఆన్ అకౌంట్ పెట్టుకోండి. ఆన్ అకౌంట్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మహేష్ అండ్ కో నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. మహేష్ అంటే రిసిప్ట్ రిసీవ్ చేసుకున్నాం కదా. క్యాషే కదా. క్యాష్ ఫ్రమ్ మహేష్ అండ్ కో ఎంత? 9 లక్షలు రావాలి మనకి. 9 లక్షలు తీసుకున్నాం అనుకోండి. ఆన్ అకౌంట్ పెట్టుకోండి. ఆన్ అకౌంట్. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఏమంటుంది? సంజీవ్ డ్రా అన్ అమౌంట్ ఫర్ హిజ్ పర్సనల్ యూజ్ కోసం అనేసి సంజీవ్ అమౌంట్ని డ్రా చేశాడు. ఇంట్రెస్ట్ క్యాపిటల్ డ్రాయింగ్స్ అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు డ్రాయింగ్స్ అంటే ఫస్ట్ F7లో మెన్షన్ చేసుకోవాలి కదా. ఏంటి? డ్రాయింగ్స్ ఎంత? 2 lakhs తీశాడు. 2 lakhs కదా తీసింది. 2 lakhs తీశాడు. ఎవరు తీసింది? టు సంజీవ్. ఫస్ట్ సంజీవ్ పెట్టుకోవాలి, తర్వాత డ్రాయింగ్స్ పెట్టాలి. సంజీవ్ డ్రాయింగ్స్ పెట్టాను. పెట్టిన తర్వాత ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మనం తనకి పే చేయాలి కదా. F5లో ఏంటి? క్యాషే కదా. క్యాష్ డ్రాయింగ్సే కదా. డ్రాయింగ్స్ ఎంత? 2 లక్షలు.
పే చేసేసాము. ఓకేనా. ఈ రిటర్న్ అన్ అమౌంట్ ఆఫ్టర్ 8 months. ఈ రిటర్న్ అన్ అమౌంట్ 8 months తర్వాత తను అమౌంట్ రిటర్న్ చేశాడు అంటే మనకి 2 లక్షలు వచ్చినాయి ప్లస్ 6,000 కూడా మంత్లీ ఇంట్రెస్ట్ కింద ఎవ్రీ మంత్కి 6,000 పే చేశాడు. అంటే ఇప్పుడు చూడండి క్యాలిక్యులేటర్ కావాలి కదా, కంట్రోల్ అన్న 6,000 ఇంటూ 8 ఇంటూ 8 months 48,000 పే చేశాడు. ఫస్ట్ రిసిప్ట్లో మనము కంట్రోల్ నొక్కం పోయింది, రిసిప్ట్కి రావాలి కదా, రిసిప్ట్కి రండి. వచ్చినాక మనకి అవి ఇంట్రెస్ట్ వచ్చేసింది కదా, ఇప్పుడు క్యాషే కదా, ఈ క్యాష్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత వచ్చింది, 48,000 వచ్చింది. ఎంటర్ యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ ఏమైంది మనకి, కంపెనీ పే చేసింది ఇంట్రెస్ట్ని సంజీవ్ అండ్ జాన్కి ఇద్దరికి పే చేసింది. ఎంత పే చేసింది కంపెనీ పే చేసిందంటే F5లోకి. క్యాషే కదా పే చేసింది, క్యాష్. ఎవరెవరికి పే చేసింది, సంజీవ్ ఎంత అమౌంట్ పే చేసింది, 10,000 పే చేసింది. 10,000 ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ జాన్కి కూడా పే చేసింది కదా, క్యాషే కదా పే చేసింది, జాన్కి పే చేసింది. ఎంత పే చేసింది, 10,000 పే చేసింది. 10,000 ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. ఇది కూడా పే చేసి అయిపోయింది కదా, కంపెనీ పే చేసింది. పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. పర్చేజ్ రిటర్న్స్ వెయ్యాలి కదా మనము. ఇప్పుడు యోగన్ వేసేస్తే పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ నోట్ రావట్లేదు. ఇప్పుడు మనము క్రెడిట్ నోట్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అవుతాయా, ఓకేనా. సేల్స్ రిటర్న్స్ అవుతాయి కదా. సేల్స్ రిటర్న్స్ మనకి ఏమైనాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి సేల్స్ రిటర్న్స్, చూడండి. సేల్స్ రిటర్న్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మహేష్ అండ్ కో నుంచి వచ్చినాయి. మహేష్ వాళ్ళ కంపెనీవి మనకి సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి. 2 వచ్చినాయి కదా. నా ఎండ్ ఆఫ్ లిస్ట్. రెగ్యులర్ పెట్టుకున్నాము, ఇక్కడ రెగ్యులర్ పెట్టాను. రెగ్యులర్ పెట్టినాక నాట్ అప్లికబుల్ అన్నాక సేల్స్ రిటర్న్స్ కదా మనకు వస్తుంది, సేల్స్ రిటర్న్స్లో ఇప్పుడు ఏం వేయాలి, మనకేమొస్తున్నాయి, వాషింగ్ మిషన్స్ వస్తున్నాయి. వాషింగ్ మిషన్స్ సేల్స్ రిటర్న్స్ ఏమున్నాయి, ఎక్కడ ఉప్పలగూడెం ఉంది కదా, ఉప్పలగూడెంలో ఏమొచ్చినాయి మనకి, వాషింగ్ మిషన్స్ 2 sets వచ్చినాయి. 2 sets 40,000 వాషింగ్ మిషన్స్ 2 sets అంటే వాషింగ్ మిషన్స్ మహేష్ అండ్ కో వాళ్ళకి అమ్మినప్పుడు మనము సేల్ చేసినప్పుడు వాషింగ్ ఇప్పుడు మనము క్రెడిట్ నోట్ అంటే ఏంటి, సేల్స్ రిటర్న్స్ అవుతాయా, ఓకేనా. సేల్స్ రిటర్న్స్ అవుతాయి కదా. సేల్స్ రిటర్న్స్ మనకి ఏమైనాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి సేల్స్ రిటర్న్స్, చూడండి. సేల్స్ రిటర్న్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మహేష్ అండ్ కో నుంచి వచ్చినాయి. మహేష్ వాళ్ళ కంపెనీవి మనకి సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి. 2 వచ్చినాయి కదా. నా ఎండ్ ఆఫ్ లిస్ట్. రెగ్యులర్ పెట్టుకున్నాము, ఇక్కడ రెగ్యులర్ పెట్టాను. రెగ్యులర్ పెట్టినాక నాట్ అప్లికబుల్ అన్నాక సేల్స్ రిటర్న్స్ కదా మనకు వస్తుంది, సేల్స్ రిటర్న్స్లో ఇప్పుడు ఏం వేయాలి, మనకేమొస్తున్నాయి, వాషింగ్ మిషన్స్ వస్తున్నాయి. వాషింగ్ మిషన్స్ సేల్స్ రిటర్న్స్ ఏమున్నాయి, ఎక్కడ ఉప్పలగూడెం ఉంది కదా, ఉప్పలగూడెంలో ఏమొచ్చినాయి మనకి, వాషింగ్ మిషన్స్ 2 sets వచ్చినాయి. 2 sets 40,000 వాషింగ్ మిషన్స్ 2 sets అంటే వాషింగ్ మిషన్స్ మహేష్ అండ్ కో వాళ్ళకి అమ్మినప్పుడు మనము సేల్ చేసినప్పుడు వాషింగ్ మిషన్స్ 40,000 కదా. ఓకే 40,000 ఎంటర్. ఏమన్నా వీళ్ళకి డిస్కౌంట్ ఇచ్చామా, డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు చూడండి.
డిస్కౌంట్ ఇవ్వలేదు కదా, ఓకే. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో, ఎండ్ ఆఫ్ లిస్ట్. నెక్స్ట్ డైకినేసిస్ ఉన్నాయి కదా, డైకినేసిస్ నాట్ అప్లికబుల్. తార్నాకగూడెం నుంచి ఇది ఏమమ్మాము వీళ్ళకి, ఆర్డర్ నెంబర్ 523 ఉంది కదా, వీళ్ళకి 10 సెట్స్ డైకినేసిస్ అమ్మాము. 10 సెట్స్ అమ్మాము కదా, ఇదంతా 45,000. 10 సెట్స్ అమ్మాము, 45,000 వచ్చింది. డిస్కౌంట్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఏమీ లేదు కాబట్టి చూడండి. ఇంకా ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. పర్చేజ్ రిటర్న్స్ చేసాం, సేల్స్ రిటర్న్స్ చేసాం కదా, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనము డెబిట్ నోట్ వేయాలి కదా. డెబిట్ నోట్లో మనకి ఇప్పుడు ఫస్ట్ జానకి వాళ్ళ దగ్గర కదా మనం వాషింగ్ మిషన్స్ కొంది, ఎండ్ ఆఫ్ లిస్ట్. రెగ్యులర్ పెట్టుకోండి, రెగ్యులర్. పర్చేజ్ రిటర్న్స్ కదా మనం వేస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ ఏంటి, వాషింగ్ మిషన్స్ నాట్ అప్లికబుల్. ఉప్పలగూడెం నుంచి 2 సెట్సే కదా మనం రిటర్న్ చేస్తుంది, 2 సెట్స్ 30. ఇప్పుడు జానకి వాళ్ళ దగ్గర నుంచి 30,000కి, ఓకే 30,000 2 సెట్స్, ఎండ్ ఆఫ్ లిస్ట్ అయిపోయింది. ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ వేయాలి కదా, ఎవరు, శ్రీ కంఫర్ట్ వాళ్ళకి కదా. శ్రీ కంఫర్ట్ వాళ్ళకి మనం ఒక ఏసీ చేయాలి, ఎండ్ ఆఫ్ లిస్ట్. రెగ్యులర్ చేసిన తర్వాత పర్చేజ్ రిటర్న్స్. డైకినేసిస్ నాట్ అప్లికబుల్. తార్నాకగూడెం 1 సెట్ 40,000. చూడండి 40,000 కాదా, మళ్ళీ 40,000 చూడండి, 40,000 ఉంది. ఇంకా డిస్కౌంట్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఏం లేదు కదా పర్చేస్ చేసినప్పుడు. ఎండ్ ఆఫ్ లిస్ట్, యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. వేసేసాం కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి అమ్మ, ఇక్కడ మనము అన్నీ వేసిన తర్వాత ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఎర్రర్స్ ఆబ్వియస్గా మనిషి ఏదో ఒక తప్పు మనము ఎంట్రీ చేసేటప్పుడు ఆబ్వియస్గా మనిషి అన్నాక ఏదో ఒకటి తప్పు చేస్తారు కదా. చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎర్రర్స్లో మనము చేసిన మిస్టేక్ ఏంటి, కంప్యూటర్ పర్చేజ్ $10,000. ఇక్కడ ఏం చేసాము, కంప్యూటర్ పర్చేజ్ వచ్చేసరికి కంప్యూటర్ పర్చేజ్ చూడండి త్రూ ఐసిఐసిఐ బ్యాంక్ అన్నాం, అక్కడ క్యాష్ ఉంది. ఈ ఎర్రర్స్ మనం మార్చుకుందాం. త్రూ ఐసిఐసిఐ బ్యాంక్ కాదు, క్యాష్. అంటే ఇప్పుడు టాలీలోకి వెళ్ళిన తర్వాత పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్స్ నొక్కుతూ ఉంటే మనం వేసిన డీటెయిల్స్ వస్తాయి చూడండి. కంప్యూటర్ పర్చేస్ చేసాం కదా మనం. పర్చేస్ చేసిన దగ్గర కంప్యూటర్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం పేజ్ అప్ నొక్కుతూ ఉంటే కంప్యూటర్ కొన్నది కనపడిద్ది కదా. ఒక కంప్యూటర్ కొన్నది కనపడ్డాక మనము కంప్యూటర్ని మారుద్దాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, కంప్యూటర్ కొన్నది కనిపిస్తుంది కదా. త్రూ ఐసిఐసిఐ బ్యాంక్ అన్నారు, కానీ ఇక్కడ ఏంటి, కంప్యూటరు ఎర్రర్స్లో ఏముంది, ఇక్కడ కొన్నది ఐసిఐసిఐ బ్యాంకే చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్. కానీ మనం ఇక్కడ ఎర్రర్స్ ఏముంది, కంప్యూటర్ పర్చేజ్ అంటే ఓన్లీ క్యాష్తో పర్చేస్ చేశారు. క్యాష్ ఇక్కడ ఎంత ఇది, దీని కాస్ట్ $1,000 ఉంది. డాలర్ సింబల్ 1000. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏముంది, పవర్ బిల్ పే చేశారు. పవర్ బిల్ పే చేసింది ఎక్కడ పే చేశారు, పవర్ బిల్లు ఇక్కడ చూడండి. పవర్ బిల్ ఎక్కడ ఉంది, పవర్ బిల్ పెయిడ్, ఇదిగోండి. పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ 3000 అన్నారు. ఇక్కడ ఏమొచ్చింది, పవర్ బిల్ పెయిడ్
నార్మల్ పవర్ బిల్ అంటే పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్స్ నొక్కండి. పవర్ బిల్ పెయిడ్ అంట. పవర్ బిల్ ఇదిగోండి. పవర్ బిల్ పే చేశారు త్రూ బ్యాంక్ అన్నారు కదా, కానీ అడ్రస్లో ఏముంది, క్యాష్ ఉంది 19,000 నార్మల్ క్యాష్ పవర్ బిల్ పెయిడ్. ఎంత పే చేసామో పవర్ బిల్ని 1900 పే చేసాము చూడండి. 1900 ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. డేట్ బిల్ పవర్ బిల్ పే చేసాం చూడండి. ఇది ఎంటర్ అన్నాక క్యాష్ తీసుకోండి. క్యాష్ తీసుకున్నాక పవర్ బిల్ ఎంత పే చేసాము, 1900 పే చేసాము. ఎంటర్ యాక్సెప్ట్ నో అయిపోయింది. నెక్స్ట్ ఎర్రర్ ఏముంది, నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. నెట్ బిల్ పే చేసాము. నెట్ బిల్ పెయిడ్ పేజ్ అప్ పేజ్ డౌన్ బటన్స్ నొక్కండి. పేజ్ అప్ పేజ్ డౌన్ నెట్ బిల్ ఇదిగోండి. నెట్ బిల్ వచ్చింది కదా. ఇది నెట్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అని ఉంది. ఈ బ్యాంక్ ఏంటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెట్టుకుందాం చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత పే చేశారు, 1000 రూపాయలు పే చేశారు. కరెక్షన్స్ అయిపోయినాయి కదా, డాలర్స్ కాదు మా రేటే. 1000 రూపాయలు పే చేశారు. అయిపోయింది. ఎంటర్ యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అన్ని ఎంట్రీస్ అయిపోయినాయి. అన్ని ఎర్రర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకేం లేవు కదా. ఇది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడాలంటే బ్యాలెన్స్ షీట్ నొక్కండి. అమ్మయ్య, ప్రాఫిట్ వచ్చింది. 5,86,015 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ చూడండి ఎంత ఉంది, కంప్యూటరు ప్లస్ ఫర్నిచర్ ఉంది. బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఏమున్నాయి, క్లోజింగ్ స్టాక్ 6,55,000 ఉన్నాయి. సన్రీ డెబిటర్స్ 5,30,000 పే ఇంకా చేయాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉన్నాయి, 88,96,900 ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్స్లో 3,94,000 ఉన్నాయి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మన ఓపెనింగ్ బ్యాలెన్స్ 23,80,000 ఉన్నాయంట. ఇదంతా మనకి ప్రాఫిట్ అంటే లెఫ్ట్ సైడ్లో వచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్ అవుద్ది. ఓకేనా. ఈ ప్రాఫిట్ని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది, 5,86,015 రూపాయలు. ఇక్కడ రండి, ప్రాఫిట్ 5,86,015 రూపాయలు. 86,015 రూపాయల. ఇంకేమైనా పైసలు ఉన్నాయా, ఉండుంటాయి ఎందుకంటే లేవులే. బతికిపోయాం. 15 రూపాయలు అంటారు. ఈ సమ్ని చెయ్యండి. మీరు చేస్తే మీకు ఇది ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి మీకు ఈ సమ్ని చేస్తే. ఓకేనా. ఈ సమ్ని అయితే చెయ్యండి మీరు. ఓకే.